26వ తేదీ ఆగస్టు నెల 2025వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము. నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనము. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగము తొలగించదను. సహోదరి సహోదరులారా, మనము ప్రభువుని మాత్రమే సేవించాలి. ప్రభు మనకి ఇచ్చిన 10 ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని. మన దేవుడు ప్రభు మాత్రమే అయి ఉండాలి. ప్రభువు దేనినైనా ఆశీర్వదిస్తే అది మనకు మేలు చేసేదిగా ఉంటుంది, కానీ కీడు చేసేదిగా ఉండదు. మనము మంచి పోషక ఆహారం తీసుకున్నట్లయితే చాలా వరకు మందుల అవసరం రాదు. అదే మనము మంచి పోషక ఆహారం తీసుకోకపోతే మందులే మనకు ఆహారం అవుతాయి. పోషక ఆహారము లోపం వలన ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఎన్నో బలహీనతలు, వ్యాధులు మనల్ని బాధ పెడుతూ ఉంటాయి. ప్రభు అంటూ ఉన్నాడు, నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగము తొలగించదును అని. మన దేవునిగా ప్రభువుని అంగీకరించి మన దేవుడు ప్రభు అయి ఉంటాడు. అప్పుడు ప్రభువు మన ఆహారాన్ని మన పానమును దీవిస్తాడు, అన్ని రోగములను తొలగిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగునుగాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. మా దేవుడు మీరే అయి ఉండాలి ప్రభువా. మా హృదయపూర్వకముగా మిమ్మల్ని ప్రేమిస్తూ మీ పట్ల భయభక్తులు కలిగి జీవించే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి. మేము తీసుకోబోయే ప్రతి ఆహారమును మీరే మీ పరిశుద్ధమైన హస్తాలతో ఆశీర్వదించి పరిశుద్ధపరచండి తండ్రి. ఆహారం ద్వారా మేము బలమును శక్తిని పొందుకొని ఆరోగ్యవంతమైన జీవితాన్ని జీవించడానికి మాకు సహాయం చేయండి తండ్రి. మా శరీరాలలో ఉన్న ప్రతి బలహీనతను ఎరిగిన దేవుడవు ప్రభువా. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నావు తండ్రి. మీరే అద్భుతముగా మమ్మల్ని స్వస్థపరిచి ఆరోగ్యవంతమైన జీవితాన్ని జీవించడానికి మాకు సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.